A very practical topic has been specifically assigned to me to be dealt with today. మనకెంతో అనుదిన పరంగా అవసరమైన అంశాన్ని నాకు ప్రత్యేకంగా ఇవ్వబడి చెప్పమని కోరారు. How to prepare and present the sermon in the Church of God. దేవుని సంఘంలో ప్రసంగించుటకు ఎలాగు సిద్ధపడాలి, ఎలాగు ప్రసంగించాలి. I have been thinking and preparing on this from the time this topic was assigned to me. నాకు చెప్పిన నాటి నుంచి ఈ విషయం మీద నేను ఆలోచిస్తూ ఈ సందేశం కొరకు సిద్ధపడుతూ వచ్చాను. And I consider this as a very relevant and important topic that we need to understand. మనము ఇది అర్థం చేసుకోవటానికి చాలా అవసరమైన ప్రాముఖ్యమైన అంశమని నేను భావిస్తున్నాను. There are many misunderstandings and misrepresentation about the teaching, preaching ministries in the Church of God in these days. ఈ దినాల్లో దేవుని సంఘంలో ఈ బోధించుట, ప్రకటించుట అనే పరిచర్యల విషయంలో అనేకమైన అపార్థాలు ఉన్నాయి. So we need to have it in our mind very seriously. What is the best method in accordance with the Word of God to prepare and present a message in the Church of God? దేవుని సంఘంలో ఒక సందేశాన్ని ఇవ్వటానికి ఎలాగు సిద్ధపడాలి, ఎలాగు సందేశం మాట్లాడాలి, వినిపించాలి అనే విషయం ఈ కాలానుగుణంగా చాలా అవసరమైనదని నేను భావిస్తున్నాను. Teaching the Word of God is an inseparable part from the assemblies at least. సంఘ పరిచర్యను కనుక గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని బోధించుట, నేర్పించుట అనేది అది అవినాభావ సంబంధం కలిగినది. Especially our assemblies give a lot of importance and an extra punch to the aspect of teaching the Word of God. దేవుని వాక్యాన్ని బోధించుట అనే అంశానికి మరి ముఖ్యంగా మన సంఘాలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాయి. Whatever is the nature of our meeting, we make sure there is a slot for the teaching the Word of God or preaching the Word of God in such meetings. మన సంఘాల్లో జరిగే ఏ కూడికైనా, ఏ సందర్భమైనా మనము ఏమి కలిగి ఉంటామంటే కనీసం కొద్ది సమయమైనా దేవుని వాక్యాన్ని ప్రసంగించుట, నేర్పించుట, బోధించుట అనే దానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. At the same time, there are understandings and misunderstandings about this. అదే సమయంలో దీని మీద అవగాహన కలిగిన వారు ఉన్నారు, అపార్థం కూడా కలిగిన వారు ఉన్నారు. I have been assigned 2 sessions, one this morning, one later this evening. నాకు 2 తరగతులు ఇచ్చారు. ఇప్పుడు ఉదయకాలం ఒకటి, సాయంకాలం ఒకటి. And I am really intending to keep it the most practical talk which is relevant to us in these days. కావున ఈ దినాల్లో మనకు ఇది ఎంతో అవసరం కాబట్టి ఇది ఎంత మరి మన అనుదినం అనుసరించడానికి వీలైనంతగా ఉపయోగపడుతుందో అలాగు నేను చెప్పాలని భావిస్తున్నాను. Unlike many other messages we often speak, I may not be going into the depth of the doctrinal issues of all these things, but how practically we can handle this issue in our churches. మిగతా మీటింగ్స్ లో గనుక ఎలాగైతే సిద్ధాంతపరంగా లోతుకు వెళ్తామో అలా కాకుండా ఇవి మనకు అనుదినం ఆచరించడానికి అవసరమైన విషయం కాబట్టి మరి నేను అర్థమయ్యేటట్లు చెప్తాను. Those of you are intending to attend this session and the evening session continuously, for your information, let me give you a break of what I'm trying to do today. ఈ రోజు ఉదయకాలమున, సాయంకాలమున తరగతులకు హాజరవ్వాలనుకున్న వారికి నేనేమి చెప్పదలుచుకున్నానో దాన్ని విభజించి చెప్తాను. I will title this message as The Word of God and the Church of God. నేను దీనికి ఈ సందేశానికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నానంటే దేవుని వాక్యము మరియు దేవుని సంఘం. The Word of God and the Church of God. దేవుని వాక్యము, దేవుని సంఘం. So this will be the title of our study for today. ఈ రోజు మన ధ్యానానికి ఈ పేరు ఉంటున్నది. And I have divided the whole study into 4 parts. ఈ ధ్యానాన్ని నేను 4 భాగాలుగా విభజించాను. 2 of them I'll be handling this morning and 2 of them I'll be handling later in the evening, if God wills. దేవుని చిత్తమైతే మొదటి 2 భాగాలను ఇప్పుడు,
మిగతా 2 వాటిని సాయంకాలం నేను మాట్లాడతాను. I'll also mention the 4 divisions that I'm going to handle so that you will have a better understanding of what we are going to do here. నేను చెప్పబోయే ఈ 4 అంశాలను కూడా మీకు చెప్తాను. తద్వారా మీరు నేనేం చెప్పబోతున్నానో దానికి మంచి అవగాహన కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. First of all, the divine nature of the word of God. మొదటిగా దేవుని వాక్యపు దైవిక స్వభావం. Secondly, the teachers of the word of God. రెండవదిగా దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు. Thirdly, the teaching methods of the word of God. మూడవదిగా దేవుని వాక్యాన్ని బోధించుటకు కలిగిన పద్ధతులు. And fourthly, receiving the word of God. నాలుగవదిగా దేవుని వాక్యాన్ని స్వీకరించుట. So this is how I'm going to divide this talk for today. ఈ విధంగా ఈ అంశాన్ని నేను ఈ విధంగా విభజించి మాట్లాడదలుచుకుంటున్నాను. And the first 2 we will handle in this morning session, as I already said. నేను చెప్పినట్లుగానే వీటిలో మొదటి 2 ఈ ఉదయకాలపు తరగతిలో నేను బోధిస్తాను. In that, the first part is the divine nature of the word of God. వీటిలో మొదటిది దేవుని వాక్యపు దైవిక స్వభావం. If we don't understand the true nature of the word of God, the divine nature of the word of God, we cannot handle the word properly. దేవుని వాక్యానికి ఉన్న దైవిక స్వభావం లేదా నిజమైన స్వభావాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోయినట్లయితే దేవుని వాక్యం విషయంలో వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించలేం. We all the believers, the teachers and the believers in every church, we all handle the word of God. దేవుని సంఘంలో ఉంటున్న బోధకులు కానీ సంఘస్థులు కానీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. But we need to understand the seriousness of the word and the difference of it from the other secular books or the teaching. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యానికి ఉన్న ప్రత్యేకత, గాంభీర్యత అంత మాత్రమే కాదు, మిగతా లోక సంబంధమైన పుస్తకాల కంటే దీనికి ఉన్న విభిన్నత. So the first few things I want to deal about the divine nature of the word of God. మొదటిగా నేను చెప్పే అంశం ఏంటంటే దేవుని వాక్యపు దైవిక స్వభావం. And in that, first thing, the word you are handling is from the beginning. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు ఉపయోగిస్తున్న ఈ వాక్యము ఆది నుంచి ఉన్నది. We read in John's Gospel, chapter 1 and verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, In the beginning was the word, and the word was with God, and the word was God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. So here we see in the beginning was the word. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆదియందే వాక్యం ఉండింది. And the word used there is again from the same word logos, which is the word. ఇక్కడ వాడబడిన పదం ఏంటిదంటే వాక్యానికి లోగోస్ అనే పదం. అదే పదం ముందు కూడా వాడారు. I think am I audible clearly? Am I? Yes, Okay. Navjun brother. Yes, brother. Come forward, brother. Yeah, should be fine. Thank you. Sorry for disturbance. The word was from the beginning, or the word that we handle is from the beginning. మనము ఉపయోగించే ఈ వాక్యము ఆది నుంచి ఉండింది. The Bible begins, the book of Genesis begins, in the beginning God created. That is how we see the book of Genesis. బైబుల్ అనగా ఆది కాండము ఎలాగూ ప్రారంభం అవుతుందంటే ఆది యందు అనే మాటతో ప్రారంభం అవుతుంది. So we see there, that is the time when God started his work, in the beginning. అనగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆది యందు అంటే దేవుడు పని ప్రారంభం చేసిన నాటి నుంచి. It is the same word beginning that has been mentioned about the word also in John's Gospel chapter 1 and verse 1.
ఇదే మాటను యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యానికి కూడా వాడారు. So the Bible or the word of God that we are handling is from the beginning, or it is as ancient as God himself is. కాబట్టి మనం ఉపయోగిస్తున్న వాక్యము లేదా బైబిల్ అనేది ఎంత పురాతనమైందంటే ఆది నుంచి ఉన్నది, అనగా దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఉన్నదే. So what we have today is the revelation of the existing word of God. కాబట్టి మనకి ఈ రోజు ఉన్నది ఏంటంటే అంతకు ముందే ఉన్న దేవుని వాక్యము మనకు బయలుపరచబడినది. As a teacher of the word of God, you are not inventing anything new, but you are only expounding the existing word of God. This we should bear in mind. మన మనసులో మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడుగా నీవు కొత్తగా కనుకుంటున్నది ఆవిష్కరిస్తున్నది ఏమీ లేదు, కానీ ఉన్నదాన్నే నీవు వివరించి చెప్తున్నావు. So no teacher of the Bible, no teacher in the churches is making something of his own, but he is bringing out what is already existing. కాబట్టి బైబిల్లో ప్రసంగించే బోధకుడు కానీ సంఘంలో ప్రసంగించే బోధకుడు కానీ తనకు తానుగా ఏదో మాటలు కూర్చుకొని చేసే ప్రసంగం కాదు, కానీ ఉన్న వాక్యాన్నే వివరించి చెప్తున్నాడు. So that is the first divine nature. The word you are handling is from the beginning. అందుచేత నీవు ఉపయోగిస్తున్న ఈ వాక్యం అనేది ఆది నుంచి ఉన్నది అనే దాన్ని దైవిక స్వభావంగా మనం చెప్పవచ్చు. Secondly, that in the divine nature of the word of God, రెండవదిగా దేవుని వాక్యపు దేవుని యొక్క దైవిక స్వభావంలో the word you are handling is from God. నీవు ఉపయోగిస్తున్న వాక్యము అనేది దేవుని యొద్ద నుంచి వచ్చినది. It is from God, and it is God who has given it to mankind. ఇది దేవుని యొద్ద నుండి వచ్చినది, దేవుడే మానవాళికి ఇది ఇచ్చాడు. In Psalms 119 and verse 89, కీర్తన 119:89 వచనంలో we see, forever, O Lord, your word is settled in heaven. ఇక్కడ నీ వాక్యము యెహోవా ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది అంటున్నాడు. Now try to relate this with John 1:1. ఈ మాటను యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంతో పోల్చి చూడండి. The psalmist says here, your word is settled in heaven forever. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా స్థిరముగా ఉన్నది అంటున్నాడు. So it is in heaven. అది ఆకాశంలో పరలోకంలో ఉన్నది. And where is God? దేవుడు ఎక్కడున్నాడు? God is in heaven. దేవుడు కూడా పరలోకంలో ఉన్నాడు. And what is John 1:1 saying? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటున్నాడు. So the word was originally where God is, and from there God has given it to mankind. ఈ వాక్యము దేవుని యొద్ద మొదటిగా ఉన్నది, దేవుడు ఈ వాక్యాన్ని మానవాళి నిమిత్తమై ఇచ్చాడు. So we should always remember in our mind, it is God-given word, not earned from anywhere else. కాబట్టి మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది దేవుని యొద్ద దేవుని చేత ఇవ్వబడిన వాక్యము, ఇంకెవరి నుంచో వచ్చింది కాదు. God, according to his will, at different phases has revealed the word to his people. దేవుడు తన చిత్తానుసారముగా వేరు కాలములలో ఆయన వాక్యాన్ని వివిధమైన వ్యక్తులకు బయలుపరిచాడు. That is why in the book of Hebrews chapter 1 verse 1 and 2 we read like this. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో అందుకనే ఈ విధంగా చదువుతాము. God at various time and in various ways spoke in time past to our fathers by the prophets, has in these last days spoken to us by his son. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను.
So God, in the ages past, in time past, according to his will, he is revealing the word of God to us. కాబట్టి దేవుడు పూర్వకాలమందు ఆయన ఉన్న సమయంలో ఆయన వేర్వేరు విధాలుగా తన వాక్యాన్ని బయలుపరిచాడు. It is the Lord Jesus Christ who brought and gave us, as we read in the New Testament. నూతన నిబంధనలో మనకు తెలియపరచబడిన విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చి మనకు ఇచ్చాడు. In John's Gospel, chapter 1 and verse 17, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో there we read, the grace and truth came through Jesus Christ. అక్కడ చదువుతున్నాం, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని. So we see the word we are handling, what we are talking about teaching in the church, is nothing originated by man, it is originated from God. కాబట్టి మనము ఏ వాక్యాన్ని అయితే ఉపయోగిస్తున్నామో, ఏ వాక్యాన్ని అయితే సంఘంలో బోధిస్తున్నామో, ఇది మనుష్యుల ద్వారా కలిగింది కాదు, కానీ దేవుని యొద్ద నుండే వచ్చినది. Thirdly, regarding the divine nature of the word, మూడవదిగా దేవుని వాక్యపు దైవిక స్వభావాన్ని చూస్తే, the word you are dealing is living. నీవు ఏదైతే వాక్యాన్ని ఉపయోగిస్తున్నావో అది సజీవమైనది. Always bear in mind, when we talk about the word of God, who should preach, who should handle the word of God, who should teach, you're dealing with something living. నీవు ఎప్పుడు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, ఎవరితోనైనా చెప్తున్నప్పుడు ఇది సజీవమైనది, జీవము గలదని గుర్తుపెట్టుకోవాలి. Hebrews chapter 4 and verse 12, హెబ్రీ పత్రిక 4:12, for the word of God is living and powerful. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. And he says a lot of things there, but let me take that phrase. It is living and powerful. ఇక్కడ ఈ మాటనే గమనించండి, ఈ వాక్యము సజీవమైనది, బలము కలిగినది. So when you handle the word of God, when you deal with the word of God, don't treat it like any other secular novels or secular books. అందుచేత నీవు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు మిగతా మరి లోకంలో లౌకిక సంబంధమైన పుస్తకాల వలె దీన్ని కూడా అలాగూ భావించవద్దు. When you teach chemistry or economics in the college, in the university, కాలేజీలో నీవు కనుక రసాయన శాస్త్రం కానీ ఇంకొక శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు you are handling a textbook. నీవు ఒక పాఠ్య పుస్తకాన్ని వాడుతున్నావు. But when you are dealing with the teaching of the word of God in the church, కానీ దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు you are not dealing with a matter like the textbook, but you are dealing with a living substance, the word. నీవు పాఠ్య పుస్తకంలో చెప్పబడిన కొన్ని అంశాలను బోధించట్లేదు, కానీ దేవుని వాక్యంలో సజీవముగా ఉన్న అంశాలను బోధిస్తున్నావు. Maybe the paper and the cover and the bind of the Bible are material, నీవు ఉపయోగిస్తున్న బైబిల్ యొక్క కాగితం కానీ, దానికి ఉన్న కవర్ కానీ, ఆ అవన్నీ కూడా భౌతికంగా ఒక పదార్థం అయి ఉండవచ్చు. but the spirit involved in it is definitely living. So handle it carefully. కానీ ఆ వాక్యములో ఉన్న ఆత్మ నిజముగా సజీవమైనదై ఉంటుండగా నీవు జాగ్రత్తగా ఉండాలి. So always handle the word of God with fear and respect. అందుచేత ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని భయముతో, గౌరవముతో నీవు ఉపయోగించాలి. Deal with it as though you are dealing with a living person. ఒక వ్యక్తితో, జీవిస్తున్న వ్యక్తితో అయితే నీవు ఎలాగ వ్యవహరిస్తావో అలాగే దేవుని వాక్యంతో వ్యవహరించాలి. Because the divine nature of the word of God says it is living and not just a substance. ఎందుకంటే దేవుని వాక్యపు దైవిక స్వభావం ఏం చెప్తుందంటే ఇది సజీవమైనది, మృతమైనది కాదు. Fourthly, the divine nature, నాలుగవదిగా దీనికి ఉన్న దైవిక స్వభావం, the word you are handling is the truth.
నీవు వాడుతున్న వాక్యము సత్యమైనది. Always bear in mind. ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇది. It is not the feeling, but it is the truth. ఇది ఏదో భావన కాదు, కానీ ఇది సత్యం. John's Gospel, chapter 17 and verse 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. Sanctify them by your truth. Your word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. So your word is truth. That is what we read there. ఇక్కడ చదువుతున్నాం, నీ వాక్యమే సత్యము అని. What is truth? సత్యం అంటే ఏంటి? Now, Jesus said, I am the truth. There is no doubt about it. యేసు చెప్పాడు కదా, నేనే సత్యమని, దాంట్లో సందేహం ఏమీ లేదు. But when you think or analyze the word truth, నీవు ఈ సత్యం అనే పదాన్ని గురించి ఆలోచించి విశ్లేషిస్తే, truth is always unique and single. సత్యం అనేది ఎప్పుడు కూడా ప్రత్యేకమైనది, అది ఒక్కటిగానే ఏకత్వంగా ఉన్నది. No parallel to that. దానికి పోలినది, సమరూపమైనది లేదు. Now let me put it with an example like this. ఒక ఉదాహరణతో ఈ విధంగా చెప్తాను. My name. నా పేరు, Now you know my name is Jose. నా పేరు జోస్ అని మీకు తెలుసు. So if you want to tell the truth about my name, there is only one word. నా పేరును గురించిన సత్యం చెప్పాలంటే ఒకే మాట ఉంది, Jose. That's it. జోస్ అనే చెప్పగలరు. But if you want to tell a lie about my name, నా పేరును గురించి నీవేమైనా అబద్ధం చెప్పాలనుకుంటే there are thousands of other names. ఇంకా చాలా వేల కొలది పదాలు ఉన్నాయి. You can say he is Luke, he is Mark, he is Paul. So many names. అతని పేరు లూక్ అని, మార్క్ అని, ఇంకా రకరకాల పేర్లు చెప్పొచ్చు. Lies has got multiple choices, but truth is always single and unique. అబద్ధానికి మరి చాలా విధాలుగా, చాలా రకాలుగా చెప్పటానికి అవకాశం ఉంది కాదు, కానీ సత్యానికి ఒకే ఒక మాట చెప్పటానికి అవకాశం ఉంది. So when the Bible or the word of God you are handling is the truth, that is something standing. There is no alternative for that. కాబట్టి నీవు చెప్తున్న బైబుల్, ఈ వాక్యం సత్యం కాబట్టి అది స్థిరమైనది, దీనికి పోలినది, సమరూపమైనది ఏదీ లేదు. So whenever you teach the word of God, you preach the word of God, don't teach with any doubt or confusion in your mind. కాబట్టి నీవు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు మనసులో ఎలాంటి సందేహము మరి గందరగోళం లేకుండా బోధించాలి. Yes, what I am teaching is the truth. There is no doubt about that. నేను ఏదైతే బోధిస్తున్నానో అది సత్యము, అది నిస్సందేహం అనుకోవాలి. Because your conviction is the criteria there. That I'll come to that later in the practical session. నీకున్న ఆ నమ్మిక, ఒప్పుకోలనేది అక్కడ అవసరమై ఉన్నది, అది తర్వాత నేను చెప్తాను. And always bear in mind, the truth will win at the end of the day. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, సత్యము చివరికి ఎప్పుడు విజయము సాధిస్తుంది అని. Truth will come out one day. There is no doubt about that. సత్యము ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది, దాంట్లో సందేహం లేదు. And fifthly, the fifth quality about the divine nature of the word of God. దేవుని వాక్యపు దైవిక స్వభావం యొక్క 5వ లక్షణం, the word of God you are handling is life unto man. నీవు ఉపయోగిస్తున్న వాక్యము మనిషికి జీవమునిస్తుంది. Now read Matthew's Gospel chapter 4 and verse 4. What does the Lord Jesus say there? మత్తయి సువార్త 4:4లో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో చూడండి. That man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. So we understand the word you are handling is the life unto man. కాబట్టి నీవు ఏదైతే వాక్యాన్ని ఉపయోగిస్తున్నావో అది మనిషికి జీవం ఇచ్చేది. Now if a person is sick, ఒక వ్యక్తి అస్వస్థతతో ఉన్నట్లయితే, is very serious,
రోగముతో ఉండి చాలా భయంకరంగా ఉన్నట్లయితే These days now we have lot of COVID cases, and oxygen is a big subject in these days. Everywhere there is a shortage of oxygen. మనకు తెలుసు కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ కేసులు అనేకమైన ఉన్నాయి. ఆక్సిజన్ కొరత అనేది ఇప్పుడు పెద్ద సమస్య. The person who does not have oxygen is almost dying. ఎవరైనా వ్యక్తి ఆక్సిజన్ లేకపోయినట్లయితే అతడు ప్రాణం కోల్పోవటానికి సిద్ధంగా ఉంటాడు. If you teach the chemistry of oxygen to him or read it from a subject, does it profit him? అతనికి నీవు రసాయన శాస్త్రంలోని ఆక్సిజన్ సంబంధమైన పాఠం చదివి వినిపించినట్లయితే అతనికి ఏమన్నా ప్రయోజనకరంగా ఉంటుందా? No, it is only giving him knowledge, not life. అతనికి కేవలం ఆ జ్ఞానం ఇస్తున్నాం కానీ అది జీవం ఇవ్వదు. So he doesn't want the chemistry of oxygen, but he wants really oxygen. That is his life. అతనికి ఆక్సిజన్ యొక్క మరి జ్ఞానం కాదు, కానీ ఆయనకు నిజమైన ప్రాణవాయువు ఆక్సిజన్ కావాలి జీవించటానికి. In the same way, when we present the word of God, teach the word of God, it is not giving him knowledge, but it is giving him life. అదే విధంగా మనం దేవుని వాక్యాన్ని మరి మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు మనం ఏదో జ్ఞానం వారికి తెలియచేయట్లేదు, కానీ జీవం ఇస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. Always bear in mind, when you teach the word of God, you are quickening him, and because the word is able to make him live, it is not just for knowledge. కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు జ్ఞానాన్ని అతనికి ఇవ్వటం లేదు, తెలివిని నేర్పటం లేదు, కానీ అతన్ని జీవింప చేస్తున్నావు. The word quickens the people who died in sin, or gives life to those who are dead in sin. పాపముల ద్వారా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి దేవుని వాక్యము జీవమునిస్తుంది. The word cleanses man from his sinful life. తన పాపపు జీవితాన్ని నుంచి, పాపపు స్వభావాన్ని నుంచి దేవుని వాక్యము అతన్ని శుద్ధి చేస్తుంది. The word nourishes and strengthens the man who is weak. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని దేవుని వాక్యము పోషించి బలపరుస్తుంది. So the word you are handling is life unto man. కాబట్టి నీవు ఉపయోగిస్తున్న దేవుని వాక్యము జీవింప చేసేది, జీవమునిచ్చేది. So you saw 5 factors about the divine nature of the word of God. కాబట్టి దేవుని వాక్యపు దైవిక స్వభావానికి సంబంధించిన 5 లక్షణాలు ఇవి. The word you are handling is from the beginning. నీవు వాడుతున్న వాక్యము ఆది నుంచి ఉన్నది. The word you are handling is from God. నీవు వాడుతున్న వాక్యము దేవుని యొద్ద నుంచి వచ్చినది. The word you are handling is living. నీవు వాడుతున్న వాక్యము సజీవమైనది. The word you are handling is the truth. నీవు వాడుతున్న వాక్యము సత్యము. And the word you are handling is life unto man. నీవు వాడుతున్న వాక్యము మనిషికి జీవమునిస్తుంది. So when you discuss in your assembly who should preach, how you should preach, how you should make message, don't ever think in terms of secular knowledge. It is something divine you are handling. So fearfully and respectfully make discussions about that. కాబట్టి మీ సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలని, ఎవరినైనా మాట్లాడాలని కోరటానికి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అతనికి ఉన్న లౌకిక ఈలోక సంబంధమైన జ్ఞానం దాన్ని బట్టి మరి మనం ఆలోచించకూడదు, కానీ దేవుని వాక్యము జీవింప చేసేది కాబట్టి ఈ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. So when you allot or tell one person or nominate one person, next week you are going to take the message, or somebody says next week I am going to speak, remember it is a serious business with God, not a small thing. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఈ వారం వాక్యం చెప్పాలి, వచ్చే వారం ఇంకొక వ్యక్తికి వాక్యం చెప్పాలని చెప్తున్నప్పుడు అదేదో సాధారణంగా యథాలాపంగా చేసేది కాదు, కానీ దేవునితో చాలా గౌరవంగా ఆయనకు ఘనత తెచ్చేదిగా గంభీరంగా చేయాల్సిన పని. Because it has a divine nature, a godly nature in it. ఎందుకంటే
ఆ వాక్యానికి దైవిక స్వభావం, దేవుని స్వభావం ఉన్నది. Handle it as though you are handling God Himself. దేవునితోనే నీవు ఎలాగైతే వ్యవహరిస్తున్నావో వాక్యంతో కూడా అలాగే వ్యవహరించాలి. That is why the Bible says, in the beginning was the Word, Word was God, Word was with God. అందుకనే దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటుంది. So that is the first part I wanted to share, the divine nature of the Word of God. కాబట్టి నేను చెప్పాలనుకున్న దాంట్లో ఇది మొదటి భాగము, దేవుని వాక్యపు దైవిక స్వభావం. Now let me come to the second part of this study, as I said in the beginning. నేను ముందు ప్రారంభంలో చెప్పినట్లుగానే ఈ ధ్యానంలోని రెండవ భాగానికి వస్తాను. The teachers of the Word of God. దేవుని వాక్యాన్ని బోధించు బోధకులు, ప్రసంగికులు. Now this makes sense to us only if you understand the divine nature of the Word of God. దైవిక స్వభావం గురించిన ఆ అంశాన్ని అర్థం చేసుకున్నట్లు అప్పుడు మాత్రమే ఇది మీకు అర్థమవుతుంది. If it is a divine Word of God having godly nature, only godly people can teach the Word of God. That is very clear. అది దైవిక స్వభావం కలిగిన దేవుని వాక్యమై ఉంటే, దేవుని స్వభావంతో ఉన్నట్లయితే దేవుని స్వభావం, దైవిక స్వభావం కలిగిన వ్యక్తులు మాత్రమే బోధించగలరు. So you cannot teach the word like teaching chemistry in the university. విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రం ఎలాగ బోధిస్తావో అలాగూ దేవుని వాక్యాన్ని బోధించలేవు. వినబడతలేదు సౌండ్. I remember reading a book written by one of the servants of God. Not he was with our assemblies, but later he left our assemblies and joined another group. నేను ఒక సహోదరుడు మా సంఘంలో ఉండేవాడు, ఆయన రాసిన పుస్తకం నేను చదివాను. ఆయన తర్వాత వేరే సంఘానికి వెళ్ళాడు. And the reason he has quoted why he left our assemblies. ఆయన మన సంఘాలను ఎందుకు వదిలివేశాడు అని చెప్పిన కారణం చూస్తే, If you read that book, you will remember who he is, but I don't want to name the person. మీరు ఆ పుస్తకం చదివినట్లయితే ఆ వ్యక్తి మీకు ఎవరో తెలుస్తుంది, నేను ఆ పేరు చెప్పను. He has written like this. అతడు ఈ విధంగా చెప్పాడు. The early days of my life I spent with a group of people called as the assemblies. నేను నా ప్రారంభ దినాల్లో సంఘాలు అనే గుంపులు కలిగిన వ్యక్తులతో సహవాసం కలిగి ఉన్నాను. But soon I realized their teaching of the word was just like my professor teaching chemistry in my college. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వారు దేవుని వాక్యాన్ని బోధించే పద్ధతి విధానం ఎలాగుందంటే, నాకు కాలేజీలో రసాయన శాస్త్రం ఎలాగైతే బోధిస్తారో అలాగే ఉన్నది. There was no involvement of the Holy Spirit in that. అందులో పరిశుద్ధాత్మని పాత్ర లేదు. I don't know why he has written like that. అతడు ఎందుకు ఆ విధంగా రాశాడో నాకు తెలియదు. He left our assemblies and went to another group. He's a well-known man now. అతడు మన సంఘాలను వదిలేసి వేరే గుంపులోకి వెళ్ళాడు, ఇప్పుడు పెద్ద వ్యక్తి. So when I'm talking about the teachers of the word of God, కాబట్టి నేను ఇప్పుడు చెప్తుండగా దేవుని వాక్యాన్ని బోధించే బోధకుల గురించి, you are not teaching the word of God like your professor teaching chemistry in the college. కళాశాలలో మరి అధ్యాపకుడు రసాయన శాస్త్రం ఎలాగ బోధిస్తాడో ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించకూడదు. So if you feel, well, I am very eloquent in my word, I know the Bible by heart, I can speak 1 hour non-stop. No, that is not the qualification to be a teacher of the word of God. దేవుని వాక్యాన్ని బోధించటానికి నాకు బాగా బైబుల్ కంఠస్థం వచ్చు, నేను అనర్గళంగా గంట సేపు మాట్లాడగలను, నాకు అన్నీ తెలుసు అని అనుకున్నట్లయితే ఆ విధంగా మాట్లాడటానికి అర్హత లేదు. So I want to talk few things about the teacher of the word of God in the church of God. కాబట్టి దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించే బోధకుని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. That is the second part. ఇది రెండవ భాగము. In the first part we already saw 5 points there. మొదటి భాగంలో ఇప్పటికే 5 అంశాలను చూసాం. To make it understand easily, I'll continue that serial number for the next few things.
మీరు అర్థం చేసుకోవటానికి అదే వరుస సంఖ్యను కొనసాగిస్తాను. So number 6, 6వ విషయం, that comes in the second part, teaching the word of teachers of the word of God. దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు అంశము ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. Number 6, the teacher of the word is the gift of God to the church of God. మొదటిగా ఈ 6వ అంశం ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడు దేవుని సంఘానికి ఇవ్వబడిన వరం. Always bear this in mind. ఎప్పుడు మనసులో గుర్తు పెట్టుకోవాలి. The teacher of the word of God is not the gift of the seminaries or the Bible colleges, but it is the gift of God to the church of God. దేవుని సంఘానికి వాక్యాన్ని బోధించే బోధకుడు అతడు సెమినారీల ద్వారా బైబుల్ కాలేజెస్ ద్వారా ఇవ్వబడిన వరం కాదు, కానీ దేవుడే ఇచ్చిన వరం సంఘానికి. In Ephesians chapter 4 verse 11 and 12, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు, there we read, and he himself gave some to be apostles, some prophets, some evangelists, and some pastors and teachers for the equipping of the saints for the work of ministry. 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలును గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులను గాను నియమించెను. So now here we read some pastors and teachers. Now leave alone the apostles and prophets and evangelists. There is no time to debate on that. ఇక్కడ మనం గమనించినట్లయితే కొందరిని కాపర్లు గాను ఉపదేశకులు గాను అంటున్నాడు. మిగతా వారిని గురించి ఆలోచించే సమయం లేదు. Yeah, in this passage we read some. Repeatedly that word some has been used there. ఇక్కడ మనం గమనించినట్లయితే కొందరిని 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 అని తరచూ వాడాడు. What does it mean? Some. ఇక్కడ కొందరు అంటే అర్థం ఏంటి? Not all. అంటే అందరూ కాదని. So when it comes to the teachers of the word of God, not all are the teachers of the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకులు అని గమనిస్తే వారు అందరూ ఉపదేశకులు కాదని అర్థం చేసుకోవాలి. But some are teachers. కొందరు ఉపదేశకులు. So whenever you think about teaching the word of God in the church or assigning the teaching ministry to the church, remember it is the gift of God to the church. కాబట్టి నీవు ఎప్పుడైనా బోధించే వరం గురించి ఆలోచించినట్లయితే ఇది దేవుడిచ్చిన వరం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. God gives the gift to one person. దేవుడు ఒక వ్యక్తికి ఒక వరం ఇస్తాడు. And that person is given as a gift to the church. ఆ వ్యక్తి సంఘానికి వరంగా ఇవ్వబడతాడు. So always bear in mind, is the gift of God. కాబట్టి ఎప్పుడు మదిలో ఉంచుకోవాల్సింది అతడు దేవుడిచ్చిన వరం అని. All are not teachers. అందరూ ఉపదేశకులు కానేరరు. Here in this verse, that is especially in Ephesians 4:11, we read some pastors and teachers. ఇక్కడ ఈ 13వ వచనంలో కొందరు సువార్తికులు, కొందరు కాపర్లు, ఉపదేశకులు అంటున్నాడు. And most of the scholars have an opinion that these two are the part of the same phrase, pastors and teachers, one ministry but two dimensions. ఇక్కడ మరి బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే కొందరిని కాపర్లను గాను ఉపదేశకులను గాను అన్నాడు కదా, అంటే ఒక నాణ్యానికి ఈ రెండు పార్శ్వాలు ఎలాగుంటాయో ఈ రెండు పరిచర్యలు కూడా ఒకే వ్యక్తికి ఉంటాయి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. So primarily the pastors and teachers, their business is to take care of the church. ఇక్కడ కాపర్లకు ఉపదేశకులకు ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే సంఘాన్ని కాపుదల చేయటం, కాపాడటం. Like if we are having a child growing in a home, మన ఇంట్లో గనక ఒక పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు the child needs caring, like from the mother taking care of the child to grow. ఆ పిల్లవాడు బిడ్డ ఎదగటానికి తల్లి తోడ్పాటు ఇవ్వాలి, జాగ్రత్త వహించాలి.
But the child also needs some systematic teaching, knowledge. కానీ అదే సమయంలో ఆ పిల్లవాడు ఎదగటానికి ఒక క్రమమైన బోధన కావాలి. So both these are the part of nourishing a child, growing child. కాబట్టి ఒక బాలుడు ఒక పిల్లవాడు ఎదగటానికి ఈ రెండు అవసరమైనవే. So God has given some people specially gifted to teach the word of God systematically in the church. కాబట్టి దేవుని సంఘంలో వాక్యాన్ని మరి ప్రత్యేకంగా ఒక క్రమ పద్ధతిలో బోధించడానికి కొంతమందిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. And we need to always understand, yes, they are the gift of God to our church. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు దేవునికి ఇవ్వబడిన వరం అని గుర్తుపెట్టుకోవాలి. It is not a random gift given to the church. ఇది ఏదో యథాలాపంగా సంఘానికి ఇవ్వబడిన వరం కాదు. It is a systematic and progressive part of the gift of God to the church. దేవుని సంఘానికి దేవుడు ఈ వరం ఎలాగిచ్చాడంటే ఒక క్రమ పద్ధతిలో ఈ అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఇచ్చాడు. For example, if you read 1 Corinthians chapter 12 and verse 28. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం గనుక చదివితే there we see Paul says God gave first apostles, second prophets, third teachers. There is a serial number given there. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కొందరిని అపోస్తలులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను పిమ్మట కొందరిని బోధకులను గాను అంటే ఒకరి తర్వాత ఒకటి వరుస సంఖ్యలో చెప్తున్నాడు. If you read the English translation, it is serial number, first, second and third. ఇంగ్లీష్ లో అయితే మొదటిగా రెండవదిగా మూడవదిగా అన్నాడు కానీ తెలుగులో పిమ్మట పిమ్మట అన్నాడు. Yeah. So there is a sequence. It is not that random they creep into the church, but systematically the part of first apostles, then prophets, then teachers to the church. It's systematically given by God. ఇక్కడ సంఘంలో వీరు ఎవరంటే వారు ఎవరు పడితే వారు వచ్చారని కాదు కానీ ఒక క్రమ పద్ధతిలో వరుస సంఖ్యలో వచ్చారు. మొదటిగా అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, మూడవదిగా బోధకులు అంటున్నాడు. And in that apostles and prophets, they are gone to the foundational level. We know that. I'm again not going to debate on that now. We know that. మనకి ఇప్పటికే తెలిసినట్లుగా అపోస్తలులు, ప్రవక్తలు వీరు పునాది సంబంధమైన వారు. ఆ విషయాల్లోనికి నేను వెళ్ళటం లేదు ఇప్పుడు. So the practical existing gift begins from the teachers according to 1 Corinthians 12:28. మొదటి కొరింథీ పత్రిక 12:28 ప్రకారము ఇప్పుడు కాలపు మరి ఆచరణ విధంగా చూచినట్లయితే బోధకులతో ప్రారంభం అవుతుంది. So the teacher of the word of God is the gift of God to the church of God. Always bear in mind. కాబట్టి ఎప్పుడు మనసులో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి దేవుడు సంఘానికి ఇచ్చిన వరమని. So when you ignore a teacher, God-given teacher in your church, you are not ignoring that person, you are ignoring the God-given gift in the church of God. నీవు కనుక సంఘంలో మరి దేవుడిచ్చిన వరమైన ఆ బోధకుని గనుక విస్మరించినట్లయితే నీవు ఆ బోధకుని విస్మరించటం లేదు కానీ దేవుణ్ణే విస్మరించినట్టు. Always bear in mind. ఇది ఎప్పుడు మనం మదిలో గుర్తు పెట్టుకోవాలి. Of course, there may be more than one teachers in the church. మన సంఘంలో ఒకరికంటే మించి బోధకులు ఉండవచ్చు. Everybody can't teach at the same time. ఒకే సమయంలో అందరూ బోధించగలిగిన సమర్థత ఉండవచ్చు. So there has to be a system, there has to be an order. All these things are there. ఒక క్రమ పద్ధతి ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, అది ఎప్పుడు ఉండాల్సిందే. But he is the gift of God to the church. కానీ సంఘానికి దేవుడిచ్చిన వరమని గుర్తు పెట్టుకోవాలి. With that, let me come to the seventh aspect about the teachers of the word of God in the church. దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకుల విషయంలో 7వ అంశానికి వస్తున్నాను. Second in the teachers, seventh in the sequence, as you know the serial number I'm talking about. నేను చెప్తున్న విధంగా ఈ సందేశంలో వరుస క్రమంలో ఇది 7వది, దేవుని ఉపదేశకుల విషయంలో ఇది 2వది. The teacher of the word must be recognized by the church.
దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకుడు సంఘం చేత గుర్తించబడాలి. This is a very important aspect, a very practical aspect that all churches have to identify. అన్ని సంఘాలు, ప్రతి సంఘం కూడా చేయాల్సిన బాధ్యత గల పని ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకులను గుర్తించుట. The teachers must be identified or recognized by the church. సంఘము చేత దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకులు గుర్తించబడాలి, వారు ఎన్నిక చేయబడాలి. Teaching is a gift given by God to a person. ఇక్కడ గమనించినట్లయితే బోధించుట అనేది అపోస్తులకు వరంగా దేవుడిచ్చాడు. Now what Paul says to Timothy in 2 Timothy chapter 1 and verse 6. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు? Therefore I remind you to stir up the gift of God which is in you through the laying on of my hands. Paul tells Timothy here. ఇక్కడ పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. Now Paul says the gift of God which is in you. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? నీకు కలిగిన, నీలో ఉన్న దేవుని కృపావరము. Although Paul says through the laying on of my hands, there is a confusion regarding this. ఇక్కడ పౌలు నా హస్త నిక్షేపణం వల్ల అంటున్నాడు, దీని మీద కొంత గందరగోళం ఉన్నది. In another passage, the elders laid their hand. ఇంకొక భాగంలో పెద్దలు అతని మీద చేతులు ఉంచినట్లు అని చూస్తున్నాం. So don't misunderstand that when somebody lays the hand on your head, you get a gift. That is not the understanding there. ఎవరైనా నీ తల మీద చేతులు ఉంచినప్పుడు నీకు వరం వస్తుంది అనే విధంగా నీవు అర్థం చేసుకోకూడదు, అలా అపార్థం చేసుకోకూడదు. We have to understand it in the overall context of the word of God. దీన్ని మనము దేవుని వాక్యపు అన్ని విషయాలు గమనించిన పిదప దీన్ని అర్థం చేసుకోవాలి. So what is the meaning of that? దీని అర్థం ఏంటి? The gift is already in that person given by God. అప్పటికే ఆ వ్యక్తిలో దేవుడిచ్చిన వరము ఉన్నది. The laying hand is the confirmation. Yes, we recognize that this person has this gift. ఇక్కడ హస్త నిక్షేపణం అనగా చేతులు ఉంచుట అనేది అతనిలో వరం ఉన్నదని మనము దాన్ని ధృవీకరించుట. Because that tradition and culture was there in those days in the first century. ఎందుకంటే మొదటి శతాబ్దంలో అలాంటి సంస్కృతి ఆచారం ఉన్నది. Today we may commend a person or verbally tell others his gift is confirmed by the church. ఇప్పుడైతే ఒక వ్యక్తిని మనము సిఫారసు చేయవచ్చు, లేదా అందరికీ ఇతనికి వరం ఉన్నదని వారికి చెప్పవచ్చు. So whatever way you want to do it, it is left to your church. There is nothing hard and fast there. But the factor is the church should identify and recognize the gift given to this teacher. మీరు మీ సంఘంలో ఏ విధంగా అయినా చేయవచ్చు, దాంట్లో ఏమీ లేదు. కానీ మనకు ఉండాల్సిన అవసరత ఏంటంటే సంఘంలో ఆ వరము కలిగిన వారిని గుర్తించి వారిని ఎంపిక చేయుట. Especially the young and potential people who could be having the gift of teaching in the church has to identify them. మరీ ముఖ్యంగా యవ్వనస్తులు, బాగా వాక్యంలో ఎదుగుతున్న వారు వాక్యాన్ని బోధించగలిగిన సమర్థత కలిగి ఉన్నవారు అనిపిస్తే వారిని గుర్తించి ఎంపిక చేయుట అనేది అవసరమై ఉన్నది. Because the elders have to recognize, or the church has to recognize, okay, this person has this gift. It is only by recognizing we can identify and commend a person. పెద్దలు వారు ఈ విధంగా ఆ వ్యక్తిని గుర్తించి వారి ఆ విషయాన్ని మిగతా వారికి తెలియచేయాలి. అప్పుడే వారిని మనం సిఫారసు చేయవచ్చు, మిగతా వారికి పరిచయం చేయవచ్చు. Okay, here is a person who went to a Bible school or a seminary or somewhere and comes with a diploma or a degree in theology. He is a teacher. No, that is not the way our assembly should do. మన సంఘాల్లో
ఈ విధంగా ఒక వ్యక్తి బైబిల్ కళాశాల నుంచి పట్టభద్రుడై వచ్చాడు, కాబట్టి ఒక సెమినారీ నుంచి వచ్చాడు, కాబట్టి ఇతడు వాక్యం బోధించడానికి సమర్థుడు అని ఆ విధంగా మనం చేయం. He should prove it in the church. అతడు సంఘంలోనే తన్ను తాను ఈ విషయంలో కనపరుచుకోవాలి. And the God-given elders of the church should recognize, yes, this is a person in whom God has given the gift, and we commend him, we recognize him. అక్కడ సంఘానికి ఇవ్వబడిన దేవుడిచ్చిన నాయకులు, పెద్దలు ఆ వ్యక్తిని గుర్తించి ఇతడు దేవుడిచ్చిన వరమని అతన్ని సిఫార్సు చేయటం, బయట వారికి పరిచయం చేయటం చేయాలి. And even if a teacher of the word of God is going out from your church elsewhere to teach, he should enjoy the recognition of his home church. మీ సంఘంలో నుంచి ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించడానికి వేరే చోటికి, బయటికి వేరే సంఘానికి వెళ్తున్నట్లయితే ఇక్కడ సంఘము ఇచ్చే గుర్తింపును అక్కడ కూడా అతడు అనుభవించాలి. Let me come to the 8th factor about the teacher of the word of God. దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకుని యొక్క ఆ క్రమంలో 8వ అంశానికి వస్తున్నాం. The teacher of the word must learn the word. దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడు అతడు తాను వాక్యాన్ని నేర్చుకోవాలి. He should personally learn the word. He should be learning the word systematically. అతడు వ్యక్తిగతంగా క్రమ పద్ధతిలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. He should be ready to teach. What is the meaning of ready? అతడు బోధించటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటి? In 2 Timothy chapter 4 and verse 2, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, preach the word, be ready in season and out of season. Convince, rebuke, exhort with all long suffering and teaching. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. Be ready. What is the meaning of that word ready? ఇక్కడ సిద్ధపడి ఉండు అంటే అర్థం ఏంటి? It is not that if somebody says, now who will preach the word? Oh, I am ready. ఎవరు వాక్యం బోధిస్తారంటే నేను సిద్ధం అని చెప్పినట్లు కాదు. That is not the meaning of ready. Means be prepared. That is the meaning there. Be prepared. ఇక్కడ సిద్ధపాటు అంటే సన్నద్ధతతో ఉండుట అనే అర్థం వస్తుంది. Somebody says, I have to go somewhere. Who will go to that place? I will say, I am ready. ఎవరైనా ఒక చోటికి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు అంటే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తారు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? I am willing. అంటే నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను అని. But am I really ready? కానీ నిజానికి నేను సిద్ధంగా ఉన్నానా? No, if I am ready, if I have to be ready, really ready means I have to prepare myself. నేను గనక సిద్ధంగా సన్నద్ధతో వెళ్ళాలంటే ముందుగా నేను సిద్ధపడి ఉండాలి. దానికి వెళ్ళటానికి మరి అన్ని అమర్చుకొని ఉండాలి. So I have to have my bath, I have to finish all morning duties, I have to dress up, then only I am ready. నేను సిద్ధపడి వెళ్ళటానికి ఎప్పుడు సన్నద్ధతో ఉంటానంటే ముందు నేను చేయాల్సిన కృత్యాలు కానీ మిగతా స్నానం చేయటం కానీ ఇవన్నీ అయిపోయినప్పుడు నేను సిద్ధంగా ఉంటాను పని చేయటానికి, వెళ్ళటానికి. Teacher not just willing to do that, but he should be prepared to do that. That's very essential. ఇక్కడ బోధకుడు బోధించడానికి లేదా చేయటానికి ఇష్టపూర్వకం కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ అతడు అప్పటికే దాని విషయంలో సన్నద్ధత కలిగి ఉండాలి. How does he learn the word of God? అతడు దేవుని వాక్యాన్ని ఎలాగ నేర్చుకుంటాడు? It is from the word of God. దేవుని వాక్యం నుంచే నేర్చుకుంటాడు. More of practical aspects on this probably I'll explain later in the evening. వీటి విషయమైన ఆచరణాత్మక విషయాలు నేను సాయంకాలం బహుశా చెప్తాను. But anybody trying to teach the word of God in the church, make sure you sit personally with the Bible before God and prepare a message. ఎవరైనా సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించటానికి సిద్ధపడుతున్నట్లయితే నీవు నిశ్చయంగా చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని
వాక్యాన్ని నేర్చుకొని సిద్ధపడటం. Nowadays, preparing a message is not very difficult because we have internet and computer. ఈ దినాల్లో వాక్యం గురించి సిద్ధపాటు అనేది అంత కష్టమేమి కాదు, ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది, కంప్యూటర్ ఉంది కాబట్టి. Instant messages are readily available. Sermon notes are readily available on the internet. ఇంటర్నెట్ లో అప్పటికప్పుడే వర్తమానానికి సంబంధించిన నోట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. But let me tell you, my dear brothers and sisters, there is no powerful message than the first-hand message you prepare by your Bible in the presence of God. కానీ నేను చెప్పేది ఏంటంటే సహోదరుడా, నీవు నీ సొంతంగా వ్యక్తిగతంగా నీ సొంత బైబిల్ ద్వారా సిద్ధపడిన సందేశం కంటే బలమైనది ఏదీ లేదు. So don't depend on the internet and fool the people. It is not going to last long. కాబట్టి ఇంటర్నెట్ మీద ఆధారపడి సందేశం ఇవ్వటానికి వెళ్ళొద్దు. అది ఎవరిని మోసగించడం కాదు. When you take a printout from internet of a sermon notes and preach, you are not teaching the church, but you are reciting somebody's message. నీవు గనక ఎవరిదైన సందేశం ఇంటర్నెట్ నుంచి ప్రింట్అవుట్ తీసుకొని సంఘంలో బోధిస్తున్నట్లయితే అది నీవు వాక్యాన్ని బోధిస్తున్నట్టు కాదు, కానీ ఎవరో చెప్పినది వల్ల వేస్తున్నట్టు. There is a common saying in English which goes like this. ఇంగ్లీష్ లో ఒక సామెత ఇలాగున్నది: You can fool all the people sometime. కొంతకాలం పాటు అందరినీ మీరు మోసం చేయవచ్చు. You can fool some people all the time. కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు. But you cannot fool all the people all the time. కానీ అందరినీ ఎల్లప్పుడూ మోసం చేయలేరు. So don't continue the practice of preaching somebody else's sermon without meditation. కాబట్టి ఎవరో చెప్పిన సందేశాన్ని మీరు మీ ధ్యానం లేకుండా బోధించడానికి ప్రయత్నం చేయవద్దు. Many people ask me the sermon notes after I take classes. నేను ఎప్పుడైనా తరగతులు బోధించిన తర్వాత ఆ నోట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు. I have no copyright. My notes and presentations are open to all. Anybody ask, I'll send. దాని మీద నాకు మేధో సంపత్తి హక్కులేమి లేవు కాబట్టి నేను ఇచ్చివేస్తూ ఉంటాను. You can use that, no doubt. అది మీరు వాడుకోవచ్చు, దాంట్లో సందేహం లేదు. From many servants of God, you will have so many people teaching the word of God to us. మనకి అనేక మంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, వారు ఇవ్వగలరు కూడా. If they give the notes, take it, no doubt. It is good. వారు గనక నోట్స్ ఇస్తున్నట్లయితే తీసుకోండి, దాంట్లో తప్పేమీ లేదు. But don't just recite what they said. You sit and personalize that, convince yourself, and then teach it. కానీ దాన్ని నీవు వెళ్ళి వల్లెవేయటం కాదు, కానీ కూర్చొని నీకు దానితో వ్యక్తిగతంగా నీవు ధ్యానించి వ్యక్తిగతంగా అనుభవించి అప్పుడు చెప్పు. Make, Lord, can I teach this? Okay, when I teach, God has given to me. But when you teach the same thing, you ask the Lord, Lord, can I teach in the same way? Is it the gift given to me? Is it the responsibility given to me? ఒక బోధకుడు బోధించినప్పుడు అది నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతతో నేను చెప్తాను, కానీ నీవు అదే విషయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, అదే నోట్స్ ఉపయోగిస్తున్నప్పుడు, ప్రభువా ఇది నేను చెప్పగలనా, ఈ అనుభవంతో చెప్పగలనా అని నీవు ఆలోచించుకోవాలి. And let me tell you, my brethren, here one factor. ఒక విషయాన్ని సహోదరులారా మీతో చెప్తాను. Holy Spirit who lives in us is the best teacher. Depend on him. Your message will be powerful than anything else. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు బలవంతుడు, ఆయన మీద ఆధారపడండి. ఆ విధంగా చేసినప్పుడు నీవిచ్చే సందేశం కూడా శక్తివంతంగా ఉంటుంది. Let him teach, you learn. ఆయన్ని బోధించనివ్వండి, మీరు నేర్చుకోండి. That is the eighth factor. The teacher of the word must learn the word. ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనేది 8వ అంశం. Ninthly, 9వదిగా the teacher of the word must teach the word. ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వారు ఉన్నారో వారు దేవుని వాక్యాన్ని బోధించాలి.
The teacher of the word must teach the word. Always remember in mind. మనం ఎప్పుడు ఇది మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వారు బోధించాలి. If God has given you the gift of teaching, called you to be a teacher, and if you don't use it or teach it, then you are not a good steward. నీకు దేవుడు దేవుని వాక్యాన్ని ఉపదేశించుటకు వరం ఇచ్చినట్లయితే, బోధించుటకు పిలిచినట్లయితే, నీవు బోధించకుండా ఉండినట్లయితే నీవు మంచి గృహ నిర్వాహకుడు కాదు. Sometimes people say, I come across people saying, brother, we have gifted people, but the elders are not allowing us. కొన్నిసార్లు కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, నాతో మాలో వరం కలిగిన వారు ఉన్నారు కానీ పెద్దలు అనుమతించట్లేదు అంటూ ఉంటారు. Now let me tell you one truth here. ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పనివ్వండి. It is not the elders who are deciding, it is God. But if the elders are not giving, it is not God's time. That's all. Be convinced. Don't be angry against them. ఇక్కడ అనుమతించేది పెద్దలు కాదు కానీ దేవుడు అనుమతించాలి, ఆయన ఏర్పాటు చేయాలి. కాబట్టి పెద్దలు అనుమతించినట్లయితే అది దేవుని సమయం కాదని ఆలోచించుకొని మౌనంగా ఉండిపోవటమే. If I go to one place నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు and somebody didn't like what I taught, నేనేదైతే బోధిస్తున్నానో వారికి నచ్చకపోయినట్లయితే, and they take a decision, we will never call this man again. ఇతన్ని మరలా మేము ఎప్పుడు పిలవమని వాళ్ళు నిర్ణయించుకున్నట్లయితే, Okay, I don't want to go there. అప్పుడు నేను అక్కడికి వెళ్ళటానికి కూడా నాకు ఇష్టం ఉండదు. But you know what they will be thinking? కానీ వారేం ఆలోచిస్తారో తెలుసా? We stopped him from coming to us, as if they won the battle. మా దగ్గరికి రాకుండా అతన్ని మేము ఆపేమని వారేదో యుద్ధం గెలిచినట్లుగా భావిస్తూ ఉంటారు. But you know what I will be thinking? కానీ నేనేమో ఆలోచిస్తాను తెలుసా? God stopped me from going there. అక్కడికి వెళ్లకుండా దేవుడే నన్ను ఆపాడు అని. So I have no complaints. కాబట్టి నాకు దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. If God wants me to preach in one place, God will send. Nobody can stop me. I totally believe in that. నేను సంపూర్ణంగా పూర్తి నిశ్చయతతో నమ్మేది ఏంటంటే, దేవుడు ఒక స్థలంలో నేను బోధించాలని ఆయన కోరినట్లయితే ఎవరు దాన్ని ఆపలేరు, తప్పకుండా పంపించి బోధింప చేస్తాడు. So a teacher must wholeheartedly teach without any reservation whatever God has given to his heart. తన హృదయానికి దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ బోధకుడు దాంట్లో ఎలాంటి శషబిషలు లేకుండా అన్ని బోధించాల్సిందే. 1 Timothy chapter 4 and verse 6, Paul tells Timothy here. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు తిమోతితో ఈ విధంగా చెప్తున్నాడు, If you instruct the brethren in these things, you will be a good minister of Jesus Christ, nourished in the word of faith and of good doctrine, which you have carefully followed. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడువై ఉందువు. If you instruct these things to the brethren, ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల, తెలియచేసిన యెడల, it doesn't say if you learn these things. ఇక్కడ ఈ విషయాలు నీవు నేర్చుకొని యెడల అని చెప్పట్లేదు. But you have to instruct these things if you are a teacher. నీవు అతడు బోధకుడైనట్లయితే, నీవు బోధకుడు అయినట్లయితే నీవు వారికి ఆజ్ఞాపించాలి, వివరించాలి. So when you stand to teach the word of God in your church, దేవుని వాక్యాన్ని బోధించటానికి నీవు సంఘంలో నిలబడినప్పుడు teach only what the Lord has put in you. Don't bring in any of your ideas there. దేవుడు నీ హృదయంలో ఏదైతే ఉంచాడో దాన్ని మాత్రమే బోధించు, కానీ నీ సొంత జ్ఞానాన్ని చెప్పవద్దు. See, as human beings, sometimes we want to tell out something because of our grudge or our feeling or something against someone, and that person whom I don't like is sitting there. I want to give him a taunt. మానవులుగా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న ఆ కలహాన్ని తీర్చుకోవటానికి అక్కడ కూర్చున్న వ్యక్తి మనకు నచ్చనట్లయితే
అతనికి తగిలేటట్లుగా కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నించవచ్చు. Never do that. It is highly punishable by God. అది ఎప్పుడు ఎంత మాత్రము చేయవద్దు. ఇది దేవుడు తప్పకుండా శిక్షించే కార్యం. Don't take your vengeance from the pulpit. నీ కోపాన్ని, ప్రతీకారాన్ని ఈ సభా వేదిక నుంచి, ప్రసంగ వేదిక నుంచి తీర్చుకోవద్దు. It's very clear from the scriptures because the Lord says, vengeance is mine. You don't take that. దేవుడు స్పష్టంగా లేఖనాల్లో చెప్తున్నాడు, పగ తీర్చుట నా పని అని. కాబట్టి నువ్వు తీర్చుకోకూడదు. So teach only what the Lord tells you to teach, only what the Lord has given to you. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే బోధించమని తెలియచేశాడో అది మాత్రమే బోధించు. And also teach all what God has told you to teach. అదే సమయంలో దేవుడు నీకు ఏదైతే బోధించమని చెప్పాడో అదంతా బోధించు. Don't hide anything. దేన్ని దాచిపెట్టవద్దు. When I am preparing this message, God is laying on my heart certain things. This is what you must be speaking. This is what you must be teaching. దేవుడు నేను వాక్యానికి సందేశం ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు నీవు ఇది బోధించాలి, ఈ విధంగా బోధించాలని చెప్తున్నప్పుడు, and then when you come there, oh, if I tell this, that brother will be hurt. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ మాట చెప్తే ఆ సహోదరుడు బాధపడతాడు అని, or another sister will be hurt, లేదా ఇంకొక సహోదరి బాధపడుతుంది అని, another family may be affected. లేదా ఇంకొక కుటుంబం బాధపడుతుందని, You see like that, you will never be able to preach. ఆ విధంగా నీవు భావిస్తున్నట్లయితే నీవు ఎప్పుడు బోధించలేవు. Preaching is not buttering people. Preaching is preaching the word of God with full confidence. దేవుని వాక్యం బోధించుట అంటే మనుష్యులను సంతోషపెట్టుట, మెప్పు పొందింప చేయుట కాదు, కానీ దేవుని వాక్యాన్ని పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో బోధించుటే. There is nothing personal in that. దాంట్లో వ్యక్తిగతంగా ఏమీ లేదు. So the assembly need not be offended because the preacher said like that. ఒక ప్రసంగికుడు ఈ విధంగా చెప్పాడని సంఘం బాధపడనక్కర్లేదు. I'll give the details of that in the last part of my message, how we have to receive the word of God. దేవుని వాక్యాన్ని ఎలాగూ స్వీకరించాలనే విషయాలను ఈ సందేశపు చివరి భాగంలో నేను చెప్తాను. So whenever you preach the word of God in the church, కాబట్టి సంఘంలో నీవు ఎప్పుడైనా వాక్యం బోధిస్తున్నప్పుడు always put a question to your heart as a teacher. బోధకుడిగా నీకు నీవే నీ హృదయానికి ఒక ప్రశ్న వేసుకో. In which way is the church benefited by this teaching? ఈ ఉపదేశం ద్వారా సంఘము ఏ విధంగా ప్రయోజనం పొందుతుంది అని. The church is not going to be benefited by your teaching. Please don't teach. నీ సంఘం గనక నీ ఉపదేశం ద్వారా, బోధ ద్వారా ప్రయోజనం పొందకపోతే బోధించవద్దు. Some people teach, stand and teach or preach for 1 hour. కొంతమంది వ్యక్తులు నిలబడి గంట పాటు ప్రసంగిస్తారు, బోధిస్తూ ఉంటారు. But the church is not benefited. He himself is benefited. అప్పుడు సంఘం ఏమాత్రం ప్రయోజనం పొందదు, కానీ అతడు తనకు తాను కొంత ప్రయోజనం పొందుతాడు. Because most of his talking was his own grievances and appeals and needs. ఎందుకంటే అతడు బోధించేది లేదా చెప్పేదంతా కూడా తను ఏదైతే ఆ ఇబ్బంది కలిగి ఉన్నాడో, ఫిర్యాదులు ఉన్నాయో అవి తెలియజేయటానికి ఆ సమయాన్ని వాడుకుంటాడు. Never do that. ఎప్పుడు ఆ పని చేయవద్దు. Teacher of the word must teach the word in its fullness as God has guided you to do that. దేవుడు ఏ విధంగా చెప్పాలని నిన్ను నడిపించాడో ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకుడు సంపూర్ణతతో దాన్ని బోధించాలి. See, whenever you call me for teaching or anybody calls me for teaching, మీరు కానీ లేదా ఇంకెవరైనా నన్ను బోధించాలని పిలిచినప్పుడు I don't come with a confidence that next time you will call me. మరలా మీరు రెండోసారి పిలుస్తారు అనే ధైర్యంతో రాను నేను. I'm not preparing a ground so that next time you will call me. మీరు తర్వాత రెండోసారి నన్ను పిలుస్తారు అనే దానికి ఒక ప్రాతిపదిక సిద్ధం చేసుకోవటానికి నేను రావటంలా. That is God's business. My business is to preach what God wants me to preach. అది దేవుడు ఏర్పాటు చేసే పని. నా పని ఏంటంటే దేవుడు ఏదైతే బోధించమన్నాడో
అది సంపూర్ణంగా బోధించుటే. And fifthly, or number 10, the last point for this morning, ఈ ఉదయకాలానికి చివరి అంశం 10వ అంశం. the last thing, or the number 10, the teacher of the word is accountable to God. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఉపదేశకుడు దేవునికి లెక్క అప్పజెప్పాలి. Is accountable to God. Always remember, you are not the boss of the pulpit. You are only a servant, and you are accountable for every word that you are speaking as a teacher in the church. దేవుని సంఘంలో బోధకుడుగా నీవు బోధిస్తున్నది నీవు ప్రసంగ వేదికకు ఒక యజమానివి కాదు, కానీ నీవు దేవునికి జవాబుదారివి, లెక్క చెప్పవలసిన వాడు అని గుర్తుపెట్టుకోవాలి. Look at what James says in James chapter 3 and verse 1. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు ఏం చెప్తున్నాడో చూడండి. My brethren, let not many of you become teachers, knowing that we shall receive a stricter judgment. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. Always remember, teacher, you are accountable. Anyone who stands with the word of God in the church, you are accountable for every word that proceeds from your mouth. ఎప్పుడు ప్రతి సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని సంఘంలో బోధించడానికి లేచే ప్రతి బోధకుడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు నీవు జవాబుదారీగా ఉంటావు అని గుర్తుపెట్టుకోవాలి. In Matthew's Gospel, chapter 12 and verse 36, the Lord Jesus said, మత్తయి సువార్త 12:36లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు, man is accountable for every idle word that comes from his mouth. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి మనుష్యులు లెక్క చెప్పాలి అని చెప్తున్నాడు. When he says each word, not just the overall message. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ప్రతి మాట అంటే ప్రతి పదము, అంతేగాని ఆ మొత్తం సందేశం గురించి కాదు. Don't waste your time on the pulpit by telling nasty jokes and filthy comedies. కాబట్టి ప్రసంగ వేదిక మీద ఏదో చెడ్డ హాస్య సంభాషణ చేసి నవ్వించే మాటలు చెప్పి సమయాన్ని వ్యర్థం చేయవద్దు. Your intention is not to make the people laugh, but to edify the church. అక్కడ నీ ఉద్దేశము సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడమే కానీ మనుష్యులు నవ్వేటట్లు చేయటం కాదు. Everybody, all the teachers, always bear in mind, yes, I have to give an account to the Lord. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి బోధకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి అని. So James is telling, my brethren, let not many of you become teachers. అందుకనే యాకోబు చెప్తున్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని. He says, don't become teachers. It is not a small thing. It's a big responsibility. ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే, బోధకులు కాకుండుడి, ఇది చిన్న విషయం కాదు, ఇది పెద్ద బాధ్యత అని చెప్తున్నాడు. In conclusion, let me tell you this, my dear brethren. ముగింపులో సహోదరులారా ఈ మాట చెప్తాను. A very practical topic has been given to me for discussion today. ఈ రోజు నేను మీతో చెప్పటానికి అనుదినం మనకు అవసరమైన విషయం నాకు ఇవ్వబడింది. Many brethren are listening to me today. ఈ రోజు అనేక మంది సహోదరులు నేను చెప్పే మాటలు వింటున్నారు. Let me ask you a question. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. Are you a person who is desiring to become a teacher? నీవు బోధకుడిగా, ఉపదేశకుడిగా అవ్వాలని కోరే వ్యక్తివా? Are you longing for a chance on the pulpit? ప్రసంగ వేదిక మీద అవకాశం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా, కోరుతూ ఉన్నావా? Are you complaining against your elders? They are not giving me chance. నాకు అవకాశం ఇవ్వట్లేదని పెద్దల మీద నీవు ఫిర్యాదు చేస్తున్నావా? Be very, very careful in understanding that. ఆ విషయం అర్థం చేసుకోవటంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి. James says, not many of you should become teachers because we will be subject to strict judgment. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండాడి, ఎందుకంటే మరీ కఠినమైన తీర్పు పొందుదురు.
Yes, when I am teaching the word of God to you, నేను దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు I am aware that I am taking a great risk in the presence of God. దేవుని సన్నిధిలో నేను గుర్తుంచుకున్నది ఏంటంటే గొప్ప రిస్క్ తీసుకుంటున్నాను అని. May the Lord help us to understand these factors. ఈ విషయాలు అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Those of you are writing the notes, let me just read the points again so you can go through it and I'll conclude it. ఎవరైనా నోట్స్ రాసుకున్నట్లయితే మరలా నేను ఒకసారి క్లుప్తంగా చెప్తాను, తర్వాత ముగింపు చేస్తాను. The first part, divine nature of the word of God. దేవుని వాక్యపు దైవిక స్వభావం అనే ఆ మొదటి భాగం. Point number 1, the word you are handling is from the beginning. మొదటి అంశము, నీవు వ్యవహరిస్తున్న దేవుని వాక్యము ఆది నుంచి ఉన్నది. Number 2, the word you are handling is from God. రెండవదిగా, నీవు ఉపయోగిస్తున్న వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చినది. Number 3, the word you are handling is living. మూడవదిగా, నీవు ఉపయోగిస్తున్న వాక్యము సజీవమైనది. Number 4, the word you are handling is the truth. నాలుగవదిగా, నీవు ఉపయోగిస్తున్న వాక్యము సత్యము. And number 5, the word you are handling is the life unto man. ఐదవదిగా, నీవు వాడుతున్న వాక్యము మనిషికి జీవము ఇచ్చేది, జీవింప చేసేది. And then we come to the second part, teachers of the word of God. రెండవదిగా, దేవుని వాక్యాన్ని బోధించే బోధకుల గురించి. Point number 6, the teacher of the word is the gift of God to the church of God. ఆరో అంశం ఏంటంటే, దేవుని వాక్యం బోధించే వ్యక్తి సంఘానికి దేవుడిచ్చిన వరం. Number 7, the teacher of the word must be recognized by the church. ఏడవదిగా, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి సంఘం చేత గుర్తించబడాలి. Number 8, the teacher of the word must learn the word. ఎనిమిదవదిగా, దేవుని వాక్యాన్ని బోధించే ఉపదేశకుడు దేవుని వాక్యాన్ని తాను మొదటిగా నేర్చుకోవాలి. Number 9, the teacher of the word must teach the word in its fullness. తొమ్మిదవదిగా, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి ఆ వాక్యాన్ని సంపూర్ణంగా బోధించాలి. And number 10, the teacher of the word is accountable to God. పదవదిగా, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి దేవునికి జవాబుదారీ, లెక్క అప్పచెప్పవలసిన వాడుగా ఉంటాడు. May God's name be glorified. Thank you for this time. ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని నామం మహింపరచబడును గాక. God willing, more practical factors we'll consider in the evening session. God bless you. Thank you.